అరే ఐదారా అది గెలవాలి ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. ఫ్లాష్ బ్యాక్. సో ఎనీవే నేనైతే సోనుకి ఇంకా చిల్కి హ్యాండ్స్ అప్ చెప్పాలి. అడుగులో అడుగు నాతో నిత్యం ఎట్లా పనిచేస్తారో సో మనకు సడన్ గా పెయిన్ వచ్చేస్తా ఇట్లనే కింద పడిపోతే ఏమైతే చెప్పప్పుడు 10 నిమిషాలకే మీకే ఇప్పుడు వస్తున్నాయి అంటారు. మరి 9 నెలలు వాళ్ళు. హలో వాట్సాప్ మన్స్ అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొంచెం స్పెషల్ గా ఉంటుంది ఈ వీడియో. ఎందుకంటే మీ అందరికి తెలియని విషయం ఏంటంటే లైక్ మనకి ప్రెగ్నెంట్ టైంలో గర్ల్స్ ఎంత బాధపడతారో లైక్ ఎంత డిఫికల్టీ ఉంటుందో వర్క్ చేయడంలో అని చూపించడానికి చిన్న కాన్సెప్ట్. బట్ ఇది చాలా ఫన్నీగా అండ్ లైక్ ఎంజాయ్మెంట్గా అండ్ వాళ్ళ కష్టాలు చూపించేలాగా ఒక చిన్న ఫన్నీ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. సో ఈ టాస్క్ లో పాల్గొంటున్న వ్యక్తులు ఎవరంటే ఓకిద్దాం రా, సోనానికి ఇద్దాం, చిల్లానికి ఇద్దాం. వాటర్ మిలన్స్ వీళ్ళకి ప్లాస్టర్ తో కట్టేద్దాం. కడుపులు చేసిన మాకు చెప్పాకు బ్రో, మేమేం చేస్తే ఇన్స్టాగ్రామ్ స్టోరీ డైట్ పెడతాం రా. ఫ్రీ అవుతారు పబ్లిక్. సో ఎనీవే ఇప్పుడు సోనుకి మన చిల్బేట ఈ టాస్క్ అయితే చేస్తున్నారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ అయితే మీరు కామెంట్స్ లో వాటర్ మిలన్స్ ఫస్ట్ అయితే వాళ్ళిద్దరికి నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, ఎందుకంటే టాస్క్ చేస్తున్నందుకు. ఇది మంచి టాస్క్ అండ్ కొంతమంది లైక్ ఎంత డిఫికల్ట్ గా ఫీల్ అవుతారని కాదు. మేము ఇట్లా ఉంటాం, నువ్వు ఇట్లా ఎవరినైనా ఈ సందులో దూరమాను ఇట్లా ఇట్లా చూమ్ అంతా అనేది డాడీ అని ఎత్తుకోవాలి నేను. సరే ఎనీవే సో ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేద్దాం. ఎలా ఉంటుందో మీ ఎక్స్పీరియన్స్ తర్వాత చెప్పండి. ఓకే డన్ చలో. అదే ఏమైంది రాస్తాను, ఏం చేస్తున్నారా? కడుపు ఆపరేషన్ చేస్తున్నా. కొడుకు కాళ్ళు కొడుకు చేయలేదు. ఆల్ ది బెస్ట్ రా, మంచి గుడ్ లక్. ఎన్నో చేసి ఉంటారు. ఎందుకు చేయ నవ్వుతున్నావు? బాయ్స్ ఇంత కష్టపడుతు నవ్వుతున్నందుకు అమ్మాలు రావు లేరా సోను? పోతా పోతా కడుపు చేసి వెళ్ళిపోయింది. లేరా మంచిగా పెడతా. ఈ వీడియో మాత్రం నాకు చాలా ఫేవరెట్ అనిపించింది. సో వాళ్ళ బాగా చూపించడం పర్ఫెక్ట్ అనిపించింది. సో ఎనీవే నేనైతే సోనుకి ఇంకా చిల్కి అన్ని లైక్ హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఇప్పుడైతే కడుపు వీడియో చేస్తున్నాం. కట్టేది మాత్రం విషన్న ఫోన్ పట్టిందేమో, శ్రీ అన్న ఖాళీ కడుపు చేసిందేమో చెప్పండి. కడుపు చేసిందేమో శ్రీ అన్న. మళ్ళీ ఎందుకు వచ్చినావు బ్రో? నాకు ఆ ఇంటెన్షన్ మిలిటరీలో ఇట్లా కన్నేసుకుని ఉంటుంది. సో ఎట్లా వెయిట్
బాగుంది తిప్పుతే నిజంగా ఏమంటారు ఇంత వెయిట్ ఉంది అంటే బర్ము మొత్తం వన్ సైడ్ అవుతుంది కడుపుకి. వన్ సైడ్ అవుతుంది కాదు వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు ఎంత వెయిట్ ఉంటారు తెలియదు, పుట్టే పిల్లలు కానీ వాళ్ళు ఎట్లుంటారేమో ఇంత దానికంటే ఎక్కువ వెయిట్ ఉన్నాయి. సరే ఒక 5 minutes అట్లనే ఉండండి, దాని తర్వాత మీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటని అడుగుతా 5 minutes తర్వాత. మాకు తెలుసు మీరు ఏం చేయాలంటే హస్బెండ్స్ ఇట్లా చేపట్టుకొని డైలీ ప్రెగ్నెంట్ వాక్ ఇట్లా నడిపిస్తారు. నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. వీళ్ళిద్దరికి నువ్వే హస్బెండ్? అవునమ్మా కొడుకుని మాట్లాడుతున్నా కడుపుతున్నారు ఇంకొద్దు నువ్వు. సారీ ఇప్పుడు ఏం చేయాలి? అడవండి, వాకింగ్ చేయండి. ఏ హస్బెండ్ దా మరి ప్రెగ్నెన్సీ ఎట్లా నువ్వెట్లా నడుస్తున్నావు? వాళ్ళు ఎట్లా ఆడుతూ చూపియకు, వాళ్ళు ఎట్లా నడవడం వద్దు, నిజంగా నీ ఫీల్ చూపి అంతే. కింద పార పనికి పంపించాలి. అడుగులో అడుగు నాతో నిత్యం. ఎండిపోయినారా డాడీ? వాళ్ళ తోడు పిలుచుకున్నా. తోడుకా రే వాడిని ఏకాకి వదిలేసిరంటారా? చేతిరా పెట్టుకొని పోతారు. అరే వాళ్ళు పెట్టుకుని పోవద్దురా వీళ్ళు ఏమంటారు? మ్యాచ్ రోజు 2 పెగులు చెడగొట్టాక తిప్పకరా వాళ్ళతోని. సరే మీకు టాస్క్ ఇస్తున్నా, చెప్పేది నండి. 10 రౌండ్లు అటు ఇటు నడవండి. పెయిన్ అవుతున్నట్లు. పెయిన్ అవుతుందా? ఫస్ట్ రౌండ్కి నవ్వినావు అంతే, నవ్వులాట అయిపోయింది కానీ ఇప్పుడు తెలుస్తుంది. ఒకసారి కూర్చో. 10 rounds కొట్టలేరు కానీ ఒకసారి కూర్చో. ఎట్లా అనిపిస్తుంది చూడ కింద? ఒకసారి ఇక్కడ తినికి ట్రై చేయి. అది తినికి ట్రై చేయరా ప్లాస్టర్. ఎట్లా పని చేస్తారో
అందుకే దానికోసం నేను చేపిస్తా అని చెప్పి అదే పని చేయించా. వాళ్ళకి కూడా ఉంటుంది కదా భయ్. లేకపోతే మీ చెల్లెలను చూసుకోవాలి కదా మీరే బాగా. ఈ టైంలో మంచిగా చూసుకోవాలి. ఆడపిల్లలు ఎట్లా అనుభవిస్తారేమో మా బాధ ఒకసారి తీసేసామా ఒకసారి అది ట్రై చేయి. అబ్బాయి ఎప్పుడు వస్తుందేమో తీరేమన్నా కష్టమా ట్రై చేయి. అది ఎట్లా అమ్ముతారేమో అన్న ఏదైనా కానిపోయి తాకుతుంది వస్తుంది మొత్తం. అట్లాంటి ఇంట్లో సామాన్లు తీసేటప్పుడే వాళ్ళు బేబీకి సఫర్ అయ్యే టైప్స్ ఉంటాయి. మెల్ల ఇట్లా పట్టుకొని నువ్వు ట్రై చేయి ఒకసారి బెండ్ ట్రై చేయాలి. ట్రై చేయి పర్లేదు చేయరా ఫ్రూట్సే కదా పర్లేదు ట్రై చేయి వాడిని బాబుకి అయితే అన్న ప్రాబ్లం అయితే తెలుసా ఇదో ఇప్పుడు ఇట్లా మనం బెండ్ అవుతున్నామా ఇట్లా బెండ్ అయ్యేటప్పుడు నార్మల్గా బాబు ఎక్సైజ్ తెలియదు కాబట్టి సో మనకు సడన్ గా పెయిన్ వచ్చేస్తా అన్న ఇట్లా కింద పడిపోతే ఏమైతే చెప్పప్పుడు పనులు చేస్తారు వాళ్ళు. అంటే మీరు ఫ్రూట్స్ తో చేస్తున్నారు కదా మీకు ఎట్లా నార్మల్ ఇప్పుడు తాకుతుందన్నా అదే లోపల మనకైనా పేగులు అవన్నీ ఇట్లా ఏదో ఇట్లా అతుక్కోపోయినట్టు అయిపోతుంది లోపల అట్లా అయిపోయినట్టు అవుతుంది. నవీన ఇంతసేపు చేస్తావు టాస్క్ కానీ బేసికలీ మనం ఇలా తీసుకోం కానీ యాక్చువల్లీ ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఇలా తీసుకుంటారు. అదే పెయిన్ వస్తాయి కదా తీయచ్చు కానీ ప్రెషర్ చూడండి అంటున్నా. ఇట్లా తీస్తారు కదా ఇట్లా ఎన్నిసార్లు తీస్తావు అంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ లేడీ కదా ఎవరైనా సపోర్ట్ ఉండాలన్న పక్క. ఎందుకంటే వాళ్ళంతా కాలు ఏం కష్టపడైతే ఏం చేయలేదు వాళ్ళ వల్ల బేబీకి అయితే సఫర్ అవుతుంది. అందుకోసం వాళ్ళ అమ్మగారి ఇంటికి పోతారు. పోలే ఇది జస్ట్ మనం ఎలా ఉంటుందో ఫీల్ తెలియజేయడానికి మాత్రమే చేసాం. చేసినా సరే ఆ వెయిట్ కి మనం ఇప్పుడు ఏ సపోర్ట్ లేకుండా ఇట్లా ఒంగుమంటే ఏడొంగుతుంది. వెయిట్ పక్కన పెడితే వాళ్ళకి ఆ నరాలు కాళ్ళు నొప్పులు మొత్తం ఏమంటారు ఈపు నొప్పి చాలా 10 నిమిషాలకే మీకే ఈపులు వస్తున్నాయి అంటారు. మరి 9 నెలలు వాళ్ళు మీరు ఓవనా చేస్తే అర్థమవుతుంది. అందుకే మీ లెవెల్ కూడా చక్కగా చూసుకోదు గొడవ కాకుండా కొట్టుకోకుండా. అవునా ఫస్ట్ సోనికే చేయించాం. అమ్మాయిని ఎక్స్పెక్ట్ చేయాలని అందుకే అంటారు. అబ్బా ఏం చెప్తారా అయితే నిజంగా నువ్వే నీకోసమే. సరే అర్థమైంది కదా. సరే అవి తీసేసేయండి. దాంతో ఒక చిన్న గేమ్ ఆడదాం. అండ్ గైస్ ఎట్లా ఈ వాటర్ మెలన్స్ వేస్ట్ చేయకుండా దీంట్లో కూడా ఒక చిన్న టాస్క్ అయితే చేసేద్దాం. ఎవరైతే జస్ట్ 2 దెబ్బలతోని దీన్ని బ్రేక్ చేస్తారో వాళ్ళకి మా వాడు 1 month జిమ్ ఫీజు కడతాడంట. రెడీయా? ఫస్ట్ నేను ట్రై అయినా మామ పట్టుకో. నేను ట్రై ఇట్లా గుద్దుడు కాదు నాయన. సరే కాదు సీరియస్ మామా మాట్లాడాలి బ్రో. చేయితో కొట్టాలి బ్రో. ఇట్లా చేయితోనే బ్రో. కింద సపోర్ట్ అదే బేస్ ఎక్కువ అవుతుంది. ఇది బేస్ అయితే ఇది లో పడిపోతుంది కదా. ఇట్లా కొడతా ట్రై చేసి ఇట్లా కొట్ట పట్టుకోండి ఏం కాదు. ఇట్లా అయితే ఈజీగా అవుతుంది. ఇట్లా మెల్లగా ఎందుకైనా మంచిది. చేయకపోయినా పర్లేదు కోసుకొని తిందాం కానీ 3 ఛాన్స్లు ఏంటి 2 ఒకటి దాదా రే రారా. ఇప్పుడు సీఎనే కొడతాడే లేదా చూద్దాం. 2 ఛాన్సులు. మెత్తిన సింగమే చూడరా. నీకేదో పెద్ద బొక్క వాడేలా ఉంది. సరే దారా నువ్వు రారా నాగా. ఇది వాళ్ళకి మాట అరే ఐదారా కమర్రా నాగా. అరే నువ్వు కొడితేరా ప్రామిస్ కరా. నాకు నమ్మకం లేదురా. అరే నువ్వు కొట్టినావు అనుకోరా ఇప్పుడు. బా చీలింది.
అయిపోయింది. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చింది రో. సో వేస్ట్ అయితే లేదు, ఇది జస్ట్ లైక్ ఫన్ కోసం చేసాం. అండ్ వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తారో పీరియడ్స్ టైం లైక్ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తారో చూపించాలని చూసాం అంతే. జస్ట్ ఫన్ వేగా తీసుకోండి. అండ్ ఇక్కడ మా వాళ్ళని కాదు, బయట మీరైనా కూడా లైక్ జాగ్రత్త చూసుకోండి మీ వైఫ్స్ని. వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జాగ్రత్త చూసుకొని వాళ్ళని చాలా కేర్ చేసుకోండి. ఎందుకంటే ఆ టైంలోనే వాళ్ళకి మీరు చాలా యూజ్ అవుతుంది. 9 months వాళ్ళని ఎంత కేర్ఫుల్ ఉంటే అంత కేర్ఫుల్గా చూసుకోండి. లవ్ యూ ఆల్.